మున్సిపల్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ పేరుతో అద్భుతంగా నిర్మించబడిన హౌస్ అయితే ఈరోజు తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి 150 గజాల్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 అయితే ఉంటుంది. టోటల్గా 150 గజాల్లో G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టోటల్గా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 2500 ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అద్భుతంగా నిర్మించబడిన ఈ హౌస్ అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. ఇక్కడే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఫ్లోరింగ్ కూడా మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీమియం టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వైట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. కమోడ్స్ అనేవి వెస్ట్రన్ లేదా ఇండియన్ కమోడ్స్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకునే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టీవీ యూనిట్ కూడా చాలా అందంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గల్లీ కూడా 3.3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. ఆ ఎండ్లో కూడా మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ చూశారు కదా, పార్కింగ్లో కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. రోడ్ నుంచి ఇల్లు హైట్ అనేది మంచి హైట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ కూడా కవర్ చేస్తాను. మనకి ఇవైతే మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ అనేది కవర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,58,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు యాస్టీస్గా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ప్లాన్ ఉంటుందో యాస్టీస్గా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్లాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి అమీన్పూర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. నరేంద్ర నగర్ కాలనీలో ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. ఒకసారి ఇల్లంతా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ నుంచి మనకి చందానగర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రాండ్ న్యూ హౌస్ అండి. మంచి కండిషన్లో ఉన్న హౌస్ అయితే ఈరోజు మీకు తీసుకువచ్చాను. ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ లైన్ డ్రైనేజ్ అదేవిధంగా సొసైటీ వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మంచి కాలనీలో ఈ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గల్లీ కూడా మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.